నేను రీసెంట్ గా ఒక టెంపుల్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే 1 year లోపల ఉన్న పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తలకున్న జుట్టు అనమాట, పుట్టుకోప అంటారు, అది తీస్తున్నారు అనమాట. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్టడీ చేసా దాని గురించి. అది ఎందుకు తీస్తారు, అసలు టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు దాన్ని తలనీలాలు అంటారు, అసలు ఆ తలనీలాలను ఎందుకు ఇవ్వాలని చూసేటప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది. అదేంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అహంకారము, గర్వము ఇలాంటివన్నీ వదిలి వెళ్తున్నాము అని ఒక ఇండికేషన్ అంటది. ఓకే, అందుకని ఏంటంటే ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళకి ఈ అహంకారము ఇలాంటి చెత్త ఉండకూడదని చెప్పేసి ఈ హెయిర్ రూపంలో దాన్ని వదిలేసి దేవుడి దర్శనంకి వెళ్తారని చెప్పేసి దాని మీనింగ్ అంట. బిలో 1 year పిల్లోడికి వాడికి అహంకారం గాని అక్కడ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వాడికి ఎట్లా ఉంటాయని ఈ 1 year పిల్లడికి జుట్టు కత్తిరిస్తున్నారనే విషయం నాకు అర్థం కాదు. ఆఫ్టర్ 5 years 10 years తర్వాత అనుకోండి వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చేస్తే ఒక తప్పు చేశానని వాళ్ళు రికగ్నైజ్ చేయగలరు. వాళ్ళు ఒక 1000 రూపాయలు నా దగ్గర ఉంటే వాళ్ళు ఏంటంటే నా దగ్గర ఉన్నాయని గర్వంగా ఫీల్ అవ్వగలరు. అంతేగాని విత్ ఇన్ 1 year పిల్లోడికి అవేమీ తెలీదు. అలాంటప్పుడు వాడు దేవుడి దర్శనం తీసుకెళ్లేటప్పుడు జుట్టు తీయాల్సిన నెసిటీ ఏంటి, అది నాకైతే అర్థం కాలేదు. మన సబ్స్క్రైబర్స్ కానీ అదర్ వ్యూవర్స్ కానీ ఎవరికైనా ఇది అర్థమైతే విత్ ఇన్ 1 year పిల్లలకి అది తీయాల్సిన నెసిటీ ఏంటి అనేది వీలుంటే కామెంట్ చేయండి.